నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మల్లారెడ్డి గారు ఆయన వెరీ పాపులర్ అయ్యారు. పాలమ్మిన పూలమ్మిన కష్టపడి సంపాదించాను అని చెప్తుంటారు. ఇప్పుడు అది ఎంత వైరల్ అయిందో తెలుసు. సో ఆయన ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్లో అనేక ఆడియో ఫంక్షన్స్ జరుగుతున్నాయి. మొన్న టాక్సిక్ ఈవెంట్ కూడా జరిగింది. సో ఈ సందర్భంగా ఇప్పుడు కొంత తోపులాట జరిగి కొంతమంది గాయాలు అయ్యాయి. సో ఏమంటారు? అసలు కాలేజీ ఆవరణలో సినిమా ఫంక్షన్స్ జరగటానికి వీల్లేదు. అదేమి రెంట్లకి ఇచ్చే పబ్లిక్ స్పేస్ కాదు. వాళ్ళకి కావాలి అనుకుంటే బోలెడు స్పేసులు దొరుకుతాయి రెంట్కి తీసుకోవటానికి. చేసుకుంటారు, హోటల్స్లో చేసుకుంటారు, గ్రౌండ్స్లో చేసుకుంటారు. కానీ ఒక కాలేజ్ గ్రౌండ్ని, ఆడిటోరియాన్ని మీరు ఇలా ఇవ్వటము అనేది మీ ధనదాహం ఎంతవరకు వెళ్ళింది అంటే అంత దాకా వెళ్ళింది. భూములు ఆక్రమించారని మీ మీద కేసులు ఉన్నాయి. నేను దాని జోలికి వెళ్ళను. విపరీతంగా డొనేషన్లు వసూలు చేస్తున్నారు. సరే, చట్టంలో ప్రొవిజన్ ఉంది కాబట్టి చేసుకుంటున్నారు. ఏ ప్రాతిపదికన దీనికి ఇచ్చారు? అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు ఎవరి దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకున్నారు? ఎంత ప్రైవేట్ కాలేజీ అయినా సరే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ప్రైవేట్ కాలేజీలో చదివినంత మాత్రాన ఇక ఆ పిల్లలకి ఏమి హక్కులు ఉండవా? ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, అసలు మీరు కాలేజీలో ఆ ఫెస్ట్ పెట్టడం వెనకమాల మీ ఉద్దేశం ఏంటి అంటే, వీళ్ళందరూ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసిన తర్వాత ఈ పిల్లలందరూ వెళ్ళి సినిమా చూడాలి. ఆ మాట చెప్పావు. మల్లారెడ్డి కూడా ఇదే మాట చెప్పాడు. మీకు కలెక్షన్లు ఎంత దరిద్రంగా మాట్లాడాడంటే, ఒక చదువు సంస్కారం లేని వ్యక్తి విద్యాలయాన్ని నిర్వహిస్తే ఎలా ఉంటుందో, పచ్చి అంటే చేపల మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లో అరుస్తుంటారు చూసారా, అట్లా ఉన్నది తప్పితే మల్లారెడ్డి మాటలు ఇంకోలాగా లేవు. నాకు మొన్నటి వరకు ఒక చదువుకోని వ్యక్తి ఇంతలా ఎదిగాడు అంటే చాలా గౌరవం ఉండేది. మొన్న దెబ్బతోటి అసలు అతనంటే గౌరవమే పోయింది. ఏంటి ఆ మాటలు? మీకు కలెక్షన్లు ఒకసారి రా యష్, నాతో ఫోటో దిగు. ఏంటి ఆ చిల్లరతనం? ఏంటి అసలు? ఏంటి ఆ అటెన్షన్? అంతమందిని చూసేసరికి ఆగట్లేదా నువ్వు? అసలు నువ్వు ఒక ఎమ్మెల్యేవి. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? నాకు అర్థం కావట్లేదు. పైగా ఆ టాక్సిక్ మూవీ గురించి చాలా బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయి. అది ఓటీటీ కంటే హీనంగా ఉంది. అది వెబ్ సిరీస్ కంటే హీనంగా ఉంది. 600 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. తీసుకోవచ్చు మీరు 600 కోట్ల బడ్జెట్ తోటి. కానీ మీరు అక్కడ ఆ సినిమాలో చూపించిందంతా ఏంటి? అండర్ వరల్డ్, డాను, అసలు ఒక రకంగా అబ్సినిటీ ఉంది, సెక్షువాలిటీ ఉంది. ఏమేమి ఉండకూడదో ఒక సినిమాలో అవన్నీ ఉన్నాయి. ఏముండాలో ఒక్కటి కూడా లేదు దాంట్లో ఆ సినిమాని. సో అలాంటి ఒక సినిమాని ప్రమోట్ చేయటం తప్పు, కాలేజ్ వేదికగా ఖచ్చితంగా తప్పు. అసలు ఆ సినిమాకి సెన్సార్ ఇచ్చినోడిని అనుకోవాలి. ఒకప్పుడు అర్జున్ రెడ్డి సినిమా వస్తేనే అమ్మో అనుకున్నాం, అది అయిపోయింది. తర్వాత ఇంకో సినిమా వచ్చింది, యానిమల్ అనే సినిమా వచ్చింది, వంగ సందీప్ రెడ్డి. ఆ సినిమానే దారుణం అనుకుంటే ఇప్పుడు ఈ సినిమా టాక్సిక్ అంతకు మించింది ఆ సినిమా. అసలు ఏంటి దానిలో ఉన్న విలువలు ఏంటి? ఒక రిఫార్మ్స్ గురించి చెప్తుందా ఆ సినిమా? లేకపోతే ఒక కాలేజీలో సినిమా ఎట్లన్నా ఉండేవండి, వాళ్ళు సినిమా తీసుకున్నారు, వాళ్ళకి సెన్సార్ వచ్చింది, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. ఇక్కడ చర్చ ఇది ఈ సినిమా ఫంక్షన్ నిర్వహించడంలో వీళ్ళ చొరవ ఏంటి అన్నదే పాయింట్. నా ముఖ్య ఉద్దేశం, పోనీ ఇదేమన్నా మాదక ద్రవ్యాలకి నిరోధానికి తీసిన ఒక సినిమా అయితే ఆ సినిమా ఫంక్షన్ ఇక్కడ జరిగితే దానికి ఒక అర్థం ఉంది. లేదు, ఇప్పుడు ర్యాగింగ్కి సంబంధించి ఏదైనా ఒక సినిమా తీశారనుకోండి, ఆ సినిమా అక్కడ రిలీజ్ అయినా ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టినా ఒక అర్థం ఉంది. లేదు, పిల్లలకి ఇప్పుడు 18 yearsకి ఓటు హక్కు వచ్చేసింది ఇప్పుడు. అయితే అక్కడ 21 years 22 years వరకు చదువుకుంటారు.
వాళ్ళకి దానికి ఓటు యొక్క ఇంపార్టెన్సు, అలాగే ఇప్పుడు జై భీమ్ లాంటి సినిమా అనుకోండి, అట్లాంటి సినిమా ఏదన్నా అక్కడ తీసినా చాలా మందికి ఒక కనువిప్పులాగా ఉంటుంది, చాలా అర్థమవుతుంది అనేది ఉంటుంది. లేదు ఇదేమన్నా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సినిమానా, లేదు స్పోర్ట్స్కి సంబంధించిన సినిమానా, అంటే పిల్లలకి ఏ విధంగానూ నోవే కన్సర్న్ అన్నట్టున్న సినిమాని కేవలం ఒక బూత్ సినిమాని మీరు ప్రమోట్ చేయటం మీ కాలేజీ ఆడిటోరియంగా, పైగా వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నారు. 18+ వాళ్ళు కదా ఉన్నది ఇక్కడ, 18+ వాళ్ళు ఏం చూస్తే మీకేంటి అని అడుగుతుంది వాళ్ళ కోడలు. ఇక్కడ కేవలం ఆ సినిమా వాళ్ళు ఇచ్చే డబ్బులకి కక్కుర్తిపడి, పైగా ఇంకోటి ఏంటి అంటే ఆ కాలేజీ పిల్లలకి చాలా హ్యాపీనెస్ ఇచ్చినట్టు అవుతుంది అని వీళ్ళు ఏదో చేశారు. కానీ ఆ తోపులాట్లకి, ఆ హడావుడికి ఇద్దరికి దెబ్బలు తగిలి, వాళ్ళకి దెబ్బలే కాదు ఇంకేదన్నా జరిగితే. అసలు కేజీఎఫ్ సినిమా ఏం చెప్పిందండి సొసైటీకి? టాక్సిక్ కూడా ఏం చెప్తుంది? ఆ సినిమాలో చేసిన యశ్ గురించి అంత ఎక్కడికో ఎత్తాల్సిన అవసరం ఏంటి? ఒక విద్యా సంస్థ నడుపుతున్న వ్యక్తి అసలు మీ విలువలు ఏంటి చెప్పండి. ఒక బూతు సినిమాని మీ కాలేజీ వేదికగా ప్రమోట్ చేయటం వెనకమాల మీకున్న ఉద్దేశం ఏంటి? అసలు మీకు ఎడ్యుకేషన్ అనే దానికి సంబంధించిన కల్చర్ ఉందా? అసలు మీకు ఏమున్నది మీకు? ఇప్పుడు నేను ఇందాక ఒక 4-5 పారామీటర్స్ చెప్పాను. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి, లిటరరీ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి, దాన్ని బట్టి పిల్లలు దానికి అట్రాక్ట్ అవుతారు. లేదు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి, లేదు ఆర్ట్స్కి సంబంధించిన ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి. అట్లాంటివి ఏమన్నా ఇప్పుడు విద్యారణ్య అని చెప్పి మన సెక్రటేరియట్ దగ్గర ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో అసలు ఎట్లాంటి ఫెస్టివల్స్ జరుగుతాయో తెలుసా అండి? హైదరాబాద్ కల్చరల్ ఫెస్టివల్స్ జరుగుతాయి, దాంట్లో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతుంటాయి కాలేజీల్లో. ఈవెంట్స్ అంటే అవండి. అసలు రేపు నుంచి పెళ్ళిళ్ళకి కూడా అద్దెకించుకుంటారేమో కాలేజీకి సెలవు ఇచ్చేసేసి. ఈ దురదృష్టం మన దేశంలోనే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మొన్న మోడీ వస్తున్నాడని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్భంగా గవర్నమెంట్ స్కూల్స్కి బస్సులు ఉండవు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ యథావిధిగా నడిచినాయి. ప్రైవేట్ స్కూళ్ళు అన్నిటికీ సెలవులు ఇచ్చేసి ఆ స్కూల్ బస్సులన్నీ తీసుకొని ఆ స్కూల్ బస్సుల్లో విద్యార్థుల్ని ఓ పక్కన మళ్ళీ కొంతమంది మామూలు జనరల్ పీపుల్ని వాళ్ళందరినీ ఆ మీటింగ్కి తీసుకొచ్చారు. ఆ నృత్యం చేసిన వాళ్ళే 13,000 మంది అంటారు. నృత్యం చేసింది వేరు. ఇప్పుడు అక్కడ నృత్యం గురించి కాదు ఇక్కడ పాయింట్. అసలు నన్ను అడిగితే అది ఒక ప్రైవేట్ వాడు కట్టుకున్న ఎయిర్పోర్టు. నీకు అంత దేనికి వెళ్ళి రిబ్బన్ కట్ చేసి రాక అంత హడావుడు అవసరమా మీకు? అసలు ఏ ఉద్దేశంతో మీరు పిల్లల స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు? ఆ బస్సులను ఎందుకు వాడారు మీరు? దీనికి సమాధానం చెప్పాలి కదండి. అడిగేవాడేది ఇలా నడుస్తుంది. అదేమంటే వీళ్ళందరూ వెనకమాల ఒక అభయహస్తం ఉంది, మోడీ అనే అభయహస్తం ఉంది. ఇప్పుడు వాళ్ళ కోడలు కూడా బీజేపీలో చేరబోతుందంట. అందుకని వాళ్ళకి భయం భక్తి లేదు, ఆపు లేదు. అందుకని ఇట్లాంటివి విద్యా సంస్థల్లో పెట్టడానికి వీల్లేదు. ఇంత కాసులు కక్కుర్తి అక్కర్లేదు. నువ్వు పూలు అమ్ముకుంటావో, పళ్ళు అమ్ముకుంటావో, లేకపోతే ఏం చేస్తావు కానీ పిల్లల జీవితాలను మట్టుకు అమ్ముకునే హక్కు నీకు లేదు. ధన్యవాదాలు.